హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా. మెయిన్గా మనం ట్రైన్ జర్నీ చేసినప్పుడు కానీ ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు కానీ మనకు గుర్తొచ్చేది ఈ ఆనియన్ సమోసా. ఎక్కడ తిన్నా సరే ఈ ఆనియన్ సమోసా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. ఈ ఆనియన్ సమోసాని మనం ఇంట్లోనే హైజీనిక్గా క్రిస్పీనెస్ తోటి మంచి టేస్ట్ వచ్చే విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే చాలండి, ఈ ఆనియన్ సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదేలాగో ఇప్పుడు చూసేద్దాం. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆనియన్ సమోసాని మనం గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మైదా పిండితోటి సమోసాను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 200 గ్రాముల వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఈ మైదా పిండిలో ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ టీ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకోండి. వేడి ఆయిల్ని వేసుకున్న తర్వాత స్పూన్ తోటి ఒకసారి పిండిని కలుపుకోవాలి. వేడి ఆయిల్ని వేసుకోవడం వల్ల సమోసాలు క్రిస్పీగా వస్తాయి. అంతేకాకుండా మనం వేయించినప్పుడు తక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి సెమీ సాఫ్ట్గా వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే పిండిలో వాటర్ ఒకేసారి యాడ్ చేసుకోకండి. పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కూడా ఒక 3 లేదా 4 నిమిషాల పాటు పిండిని నీట్ చేసుకోవాలి. పిండిని రోల్ చేసినప్పుడు పల్సగా రావాలంటే మాత్రం పిండిని చాలాసేపు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ముద్దలుగా చేసుకోవాలండి. ఈ పిండి ముద్దలు ఒక పెద్ద నిమ్మకాయ సైజులో ఉంటే సరిపోతాయండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను చపాతీ పీట పైన ఉంచి పొడి పిండిని చల్లుకోవాలి. పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలండి. పొడిపిండిని చల్లుకోవడం వల్ల పిండి రోలర్కి అంటుకోకుండా ఉంటుంది. ఈ చపాతీలు వీలైనంత పలసగా వచ్చేంత వరకు రోలర్ తోటి రోల్ చేయాలి. ఈ చపాతీలు ఎంత పలసగా చేసుకుంటే ఆనియన్ సమోసా అంత క్రిస్పీగా వస్తాయి. వీటిని 2 వైపులా తిప్పుతూ వీలైనంత పలసగా చేసుకోండి. పిండి ముద్దలన్నిటినీ చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ ప్యాన్ని స్టవ్ మీద ఉంచి వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ఒక్కొక్క చపాతీని ప్యాన్ మీద ఉంచి లైట్గా కాల్చుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా లైట్గా కాల్చుకుంటే సరిపోతుందండి. చపాతీలు మాత్రం మాడకుండా చూసుకోండి. మరి ఇదే విధంగా మనం చేసుకున్న అన్ని చపాతీలను కూడా లైట్గా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. కాల్చిన చపాతీలను ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకోవాలి. చపాతీలన్నింటినీ ఒకదానిపైన ఒకటి ఉంచేసి ఈ వీడియోలో చూపించిన విధంగా చివర్లన్నింటినీ కట్ చేసుకోండి. 4 వైపులా కూడా కట్ చేసుకోవాలండి. చపాతీలను స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ వచ్చే విధంగా చివర్లను కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ చపాతీలను ఈ వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకుని పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత చివర్లు ఉంటాయి కదా, వాటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ టీ స్పూన్ మైదా పిండిని తీసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం సమోసాకు కావాల్సిన స్టఫ్ను తయారు చేసుకుందాం. దీనికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే స్టఫ్కి అయితే ఒక మిర్చి అయితే సరిపోతుందండి. ఈ మిర్చిని కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్రను ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఉల్లిపాయ ముక్కలను ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పౌడర్, కొంచెం అంతా గరం మసాలా వేసుకోండి. గరం మసాలా ఆప్షన్ మాత్రమేనండి, వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేయండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇందులో ఒక 2 లేదా 3 టేబుల్ టీ స్పూన్ల అటుకులను వేసుకోండి. అటుకులు మీ ఇష్టం అండి, దొడ్డ అటుకులైనా వేసుకోవచ్చు, సన్న అటుకులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి కట్ చేసిన కొత్తిమీరను వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం అంత నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. ఈ నిమ్మరసంతో సమోసాలు భలే టేస్ట్ వస్తాయండి. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న చపాతీ ముక్కలను ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా మలుచుకోవాలండి. ఈ వీడియోని ఫాలో కండి, ట్రయాంగిల్ షేప్లో ఏ విధంగా చేసుకోవాలో తెలిసిపోతుంది. సమోసా చివర్లను మనం వాటర్లో కలిపి పెట్టుకున్న మైదా పిండిని అప్లై చేసుకొని అతుకుంచుకోవాలి. ఈ విధంగా మైదా పిండిని అప్లై చేసుకోవడం వల్ల చివర్లు అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో స్టఫ్ను పెట్టేసుకొని చివర్లను కూడా అతికించుకుంటే సరిపోతుంది. ఇదే ప్రాసెస్లో అన్ని సమోసాలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి.
ఆయిల్ బాగా వేడైన తర్వాత సమోసాలను ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. స్టవ్ని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సమోసాలను మధ్య మధ్యలో కలుపుతూ రొటేట్ చేస్తూ కుక్ చేసుకోవాలి. అప్పుడే సమోసాలు 2 వైపులో కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. సమోసాల కలర్ ఈ విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు సమోసాలను ఆయిల్లో నుండి తీసేయండి. వీటిని టిష్యూ పేపర్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన టేస్టీ క్రిస్పీ ఆనియన్ సమోసా రెడీ. మనం రోటీ చేసినప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పిండిని కట్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని కుక్ చేసుకోవాలి. వీటిని కూడా కలర్ మారేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి స్నాక్స్గా కూడా పనిచేస్తాయి.